ఓం ఓం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. పరమాత్ముని యొక్క అనుగ్రహముతో ఈరోజు మనం సాంఖ్య దర్శనమును ప్రారంభించుకుందాం. ఈ సాంఖ్య దర్శనమును కపిల మహర్షి ఉపదేశించినట్టుగా కనబడుతూ ఉంది. సాంఖ్యము అంటే సంఖ్యతో చెప్పబడినది. అంటే మానవుడు పురుషార్థము చేసి ఈ సృష్టిలోని ప్రతి పదార్థమును వివేకముతో తెలుసుకోదగినటువంటి పదార్థాలు. ఈ సృష్టిలో జడ పదార్థాలతో పాటు అనగా సూర్య చంద్ర నక్షత్రాలు వివిధ యోనులతో పాటు ఈ మానవ దేహమును తీసుకుంటే ఆత్మ పరమాత్మ, అటులనే ఈ దేహములో ఉన్నటువంటి తత్వములు. ఈ దేహమున ఆత్మ పరమాత్మ అనే రెండు చేతన పదార్థాలతో పాటు సత్వరజ తమస్సుతో కూడుకున్న మహత్తత్వము, ఆ మహత్తత్వము నుండి అహంకారము, అహంకారము నుండి పంచతన్మాత్రలు, పంచభూతములు, ఉభయ ఇంద్రియాలు, వీటన్నింటిని కూడా వేరువేరుగా తెలుసుకోగలగడమే వివేకము అని కపిల మహర్షి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటే కొంతమంది జీవులు ప్రారబ్ధమున వివిధ ఐశ్వర్యాలతో వర్తమాన యోనిలోకి వస్తారు. మనము సౌకర్యవంతమైన జీవితమును చూసి చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటాం. కానీ ఆ సువర్ణాది ధాతువులు, చక్కటి రూపురేఖలు, మంచి మిత్రమండలి, బంధువర్గము, చక్కటి సంతతి, కుటుంబ వ్యవస్థ, ఈ ఐశ్వర్యం అంతా కూడా అతనికి ఎప్పటి వరకు ఉంది? నితాంతం ఎల్లకాలం ఉందా అంటే మనలాంటి అల్పజ్జులము అవును బ్రతికున్నంత కాలం ఉంది కదా అంటున్నాం. కానీ మన దృష్టికోణము, ఋషుల యొక్క దృష్టికోణము చాలా వేరుగా ఉంది. ఋషులు ఆత్మతత్వముతో చూస్తారు. ఋషులు సృష్టి చక్రముతో చూస్తారు. మనమేమో కేవలం వర్తమాన జీవనముతో చూస్తాం. అంటే జన్మించిన నాటి నుండి మరణించే వరకు మాత్రమే మనం ఆలోచిస్తాం. అంతేకాని అంతకంటే ఎక్కువ మనం ఆలోచించలేకపోతాం.
మరణానంతరం ఏమి జరుగుతుంది? ఈ ఐశ్వర్యాలన్నీ కూడా జీవుడితో శాశ్వతముగా ఉంటే మరి మృత్యువు ఎందుకు వాటిని తొలగిస్తుంది? అందుకనే ఋషులు ఏం చేశారంటే ఈ 100 సంవత్సరాలు, ఈ 150 సంవత్సరాలు అంటే మానవ దేహాన్ని ప్రాణాయామముతో, నియమిత జీవితముతో, చక్కటి ఆహారముతో ఒక 200 సంవత్సరాల వరకు జీవించగలిగే శక్తిని మానవుడు పెంచుకున్నప్పటికీ, లేదా అంతకంటే కూడా ఎక్కువ. ఎందుకంటే మనం మహాభారత కాలంలో భీష్మ పితామహుని వయస్సు ఆ శరశయ్య మీద పడుకున్నప్పుడు దాదాపు 250 సంవత్సరాలు అని అంచనా వేస్తారు. అలా తీసుకున్న భరద్వాజ ఋషి యొక్క ఆయువుని 400 సంవత్సరాలు అంటారు. అంటే అది ప్రత్యక్ష ప్రమాణము కాకపోయినా ఇతిహాస ప్రమాణములోకి మనం తీసుకుంటాం, లేదా అర్థాపత్తి అలా కూడా మనం తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకున్న ఈ జీవుడు ఇటువంటి ఐశ్వర్యాలను ఈ పార్థివ దేహమున ఉన్నప్పుడు, అది కూడా మనుష్య దేహమున ఉన్నప్పుడు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఆ సుఖాలను అనుభవిస్తాడు. మరి ఆ తర్వాత అతని స్థితి ఏమిటి అంటే, మరలా అతను వివిధ యోనుల్లోకి వెళ్ళి దుఃఖముని అనుభవించాడు కదా అనేదే ఋషుల యొక్క పరిశోధన. అంటే మనము కేవలం వర్తమాన దేహముతో చూస్తే, ఋషులు ఆత్మతత్వముతో చూస్తారు. కాబట్టి ఇద్దరి దృష్టికోణం వేరుగా ఉంది. అంటే ఇక్కడ భౌతికవాది దృష్టికోణం వేరుగా ఉంది, ఆధ్యాత్మికవాది యొక్క దృష్టికోణం వేరుగా ఉంది. ఇక్కడ మీరు భౌతికవాదిని ఒకవేళ అతను అజ్ఞానముతో ఉంటే అగౌరవపరచాల్సిన పర్వాలేదు, కానీ అతని సిద్ధాంతాన్ని మనం స్వీకరించకూడదు. ఎందుకంటే జీవుడు వర్తమానములోనే ఉండడు. అంటే జీవుడు భూతములో ఉన్నాడు, జీవుడు భవిష్యత్తులో కూడా ఉంటాడు. కనుక భౌతికవాది కేవలం వర్తమానముతో చెప్తాడు, ఆధ్యాత్మికవాది శాశ్వత తత్వముతో చెప్తాడు. అందుకనే మనము మన బుద్ధితో మననము చేసి దీర్ఘకాల చింతన చేసి యథార్థమైన జ్ఞానాన్ని స్వీకరించాలి. మనము నిన్నటి వరకు యోగ దర్శనములో యోగము యొక్క ఫలమును తెలుసుకునే ప్రయత్నం చేశాం. అంటే యోగాభ్యాసములో ఏమిటి లాభం? మరి దాని కొరకు మనము నిత్య జీవితములో వ్యవహారములో కానీ, భోజనాది విషయాల యందు కానీ, పదార్థాలను ఉపయోగించుకోవడములో కానీ ధర్మాచరణ తప్పదు. ఇక మనము ధనైశ్వర్యవంతులమైనప్పుడు ఆ ధనాన్ని సమాజ ఉపకారము కొరకు వ్యయము చేసిన ఆ ఫలమును ఆశించడానికి యోగ మార్గములో వీలు లేదు, అది కర్తవ్యంగా చేయవలసిందే అంటాడు. అంటే ఇంతటి త్యాగము జీవుడు చెయ్యగలిగితే, నిన్న కూడా నేను మీకు కథ చెప్పాను. ఇప్పుడు సేవకుడు ఆ సత్సంగ కార్యక్రమానికి ఒక కమిట్మెంట్తో వచ్చాడు. నేను వీళ్ళు చెప్పిన పని చేస్తాను, దానికి తగిన వేతనం నేను తీసుకుంటాను సాయంత్రం అని
ఆ సేవకుడు ఆ విధముగా ఆ రోజుకి ఆ యజమానితో మాట్లాడుకున్నాడు. కానీ సేవకుడు గమనించింది ఏమిటి అంటే, సత్సంగములో ఒక గురువు గారు చాలా మంచి విషయాలు చెబుతున్నాడు, అది వినాలనే ఆసక్తి పెంచుకొని అతను అక్కడే ఆగిపోతే యజమాని ద్వారా అతను తిరస్కారము పొందవలసి వస్తుంది. అటులనే కర్తవ్యాన్ని వదిలిపెట్టినందుకు వేతనము కూడా అతనికి దక్కదు. కావున ఎవరికి వాళ్ళమే మన జీవితములో మన కర్తవ్యాలను, మన ధర్మమును మనం ఆచరించుకుంటూ పోవలసిందే తప్ప ఢోలకు వలె శబ్దము చేయడానికి ఆధ్యాత్మిక మార్గం ఒప్పుకోదు. నేను సత్యవాదిని, నేను ధర్మాచరణ చేస్తాను, నేను చాలా నిజాయితీగా ఉన్నాను, నేను ఈశ్వర భక్తుడను అని శబ్దముతో సరిపోదు. కైవల్య మార్గము, కైవల్య మార్గములో జీవించవలసి ఉంటుంది, అందులోనే తరింపవలసి ఉంటుంది అనేదే మనకు పతంజలి మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. కపిల మహర్షి కూడా, ఎందుకంటే దర్శనాలు 6, సాంఖ్యము యోగము జంటగా, వేదాంతము మీమాంసము, న్యాయము వైశేషికము అలా ఒకదానికి ఒకటి జంట పక్షులుగా చెప్పబడుతాయి. అందుకే నేను మీకు యోగ దర్శనం అయిపోయిన తర్వాత సాంఖ్య దర్శనం తీసుకున్నా. ఈ సాంఖ్య దర్శనములో కపిల మహర్షి ముందు సూత్రం చెప్తున్నాడు. అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తిరత్యంత పురుషార్థ అంటాడు. ఈ సువర్ణాది ధాతువులు, ధనము పొంగిపోతున్నటువంటి ఈ ఐశ్వర్యాలని పక్కన పెట్టండి. ధనికులుగా జన్మించామా, రూపవంతులుగా జన్మించామా, మంచి మిత్రమండల్లో ఉన్నామా, ఇదంతా పక్కన పెట్టేసండి కాసేపు. కానీ మానవ జన్మ దేనికి లభించింది అంటే ఇక్కడ కపిల మహర్షి చెబుతున్నాడు ఏమిటి అంటే, అథ అంటే ఈ జన్మ, ఈ వర్తమానములో నువ్వెక్కడైతే ఉన్నావో, ఈ దేహములో నీవు ఉన్నంత కాలం ఈ త్రివిధ దుఃఖములను పురుషార్థము చేసి నివారణ చేసుకోవడమే అంటాడు. ఆ తర్వాత నువ్వు ఏ యోనిలో కూడా ఈ ప్రయత్నం చెయ్యలేవు, అసాధ్యము అంటాడు. మీరు ఈ మానవ దేహములోనే ఎంతటి ధనవంతులైనా సరే కేవలం సౌకర్యాలు విభిన్నంగా ఉండొచ్చు ఒక సామాన్యుడి కంటే. కానీ నిజంగా మీరు చెప్పగలుగుతారా, ఒక పేదవాడు, ఒక పేద వృద్ధురాలు దేహముతో ఏ దుఃఖం అనుభవిస్తుందో ఆ దుఃఖము ధనికులైన వృద్ధుడు ఆ దేహముతో అనుభవించడు అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేము. కేవలము మంచములో మార్పు ఉంటుంది, అతను పడుకునే గదిలో మార్పు ఉంటుంది, వైద్యులు ఇంటికొచ్చి చూసే అవకాశం ఉంది, కుటుంబ సభ్యులు ధనికుడు కదా ప్రీతియుక్త వ్యవహారం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కొడుకు లేదా ఈ సంతానము ఒక నిరుపేద కుటుంబములో తీసుకుంటే అతను తన భార్య బిడ్డల్ని పోషించుకోవాలి అంటేనే రోజు కూలికి వెళ్ళాలి. అంటే శ్రమిస్తే గాని పొట్ట నిండదు. ఆ ఒత్తిడిలో అతను వృద్ధ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ప్రీతియుక్త వ్యవహారం చెయ్యలేడు. అటులనే సౌకర్యవంతమైన మంచము కానీ సౌకర్యవంతమైన ప్రకోష్ఠము కానీ ఇవ్వలేడు. అంటే సాధనాలలో మార్పు ఉంది,
కానీ దేహ వ్యాధిలో మాత్రం ఇరువురు సమానముగానే అనుభవించాలి. కాకపోతే ఇక్కడ బంధుమిత్రులు ఎవరో ఒకరు పలకరించడం వలన జీవుడు అజ్ఞానములో ఉంటూ నేను సుఖంగా ఉన్నాను అనుకుంటాడు. ఇక్కడ బంధుమిత్రులతో ఘృణాభావం ఎదుర్కోవడం వల్ల నేను మాత్రమే దుఃఖంగా ఉన్నాను అనుకుంటాడు. కానీ శరీర బాధ మాత్రం ఇరువురికి సమానమే. అదే ఇక్కడ ఋషి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈ మూడు దుఃఖాలేంటి అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. జీవుడు శరీరములో ఉన్నాడంటే చాలు. ఇప్పుడు ఒక ధనికుడు 1 కోటి రూపాయలు పెట్టి కారు కొంటాడు. ఆ 1 కోటి రూపాయల కారు అదే రోడ్డు మీద నడుస్తుంది. 4 నుంచి 10 లక్షలు పెట్టి కొన్న కారు కూడా అదే రోడ్డు మీద నడిపించవలసి వస్తుంది. మరి దుర్ఘటన జరిగేటప్పుడు అక్కడ రాసి పెట్టి ఉంటదా? దుర్ఘటన కేవలం తక్కువ రేటు ఉన్న కార్లకి మాత్రమే జరుగుతుంది. పెద్ద కారు వాళ్ళకి దుర్ఘటన జరగడానికి వీలు లేదు అని ఏమైనా నియమం ఉందా? లేదు, నియమం లేదు. నియమం అటువంటిది ఏది ఉండదు. త్రాగి వీలు చక్కగా వెళ్ళిపోతున్నా, బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఎదుటి వ్యక్తి తాగి రాంగ్ రూట్ లో తన బరువైన వెహికల్ నడిపించి ఈ కార్ను ఢీ కొట్టుకుంటే బెలూన్స్ ఓపెన్ గాని వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. వీళ్ళు కాస్త సంరక్షింపబడే అవకాశం ఉంది. కానీ దుర్ఘటన మాత్రం 2 కార్లకి సమానమే. ఇక్కడ అందుకనే ఋషులు ఏమంటున్నారు అంటే ముందు నీవు ఈ 3 దుఃఖాలను తెలుసు. ఆ దుఃఖాలేంటి? ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఈ దేహములో ఉన్నప్పుడు నువ్వు ఈ దేహంలో అయినా ఉండు, క్రిమి కీటకాది పశుయోనిల్లో ఉండు, లేదా విజ్ఞానం పెరిగి చంద్రమండలంలోకి వెళ్ళినా సరే, దేహములో ఉన్నావు అనంటే ఈ 3 దుఃఖాలలో ఏదో ఒక దుఃఖం నిన్ను ఎదురిస్తూనే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అర్థమైందా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మిక దుఃఖం అంటే శరీరము ద్వారా కలుగుతున్న దుఃఖం. శరీరము ద్వారా కలుగుతున్న దుఃఖం. విజయత్తమ్మ వీడియో ఆన్ చేయగానే నాకు మీరే ఎగ్జాంపుల్ వచ్చారు. మోకాలు నొప్పులు పేదవాడికే వస్తాయా? ధనికులకు రావా? వస్తాయి, అందరికి వస్తాయి. పోనీ భారతదేశంలో ఉన్న వాళ్ళకే వస్తాయా? విదేశాలలో ఉన్న వాళ్ళకి రావా? అందరికి వస్తాయి, విదేశం వస్తాయి. అర్థమైందా? పృథివీ మీద జన్మింపబడ్డాము అనంటే శారీరక దుఃఖాలు తప్పవు. కేవలం ప్రాణాయామము, నియమిత జీవనం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వాటి ద్వారా పీడింప విధానము తక్కువ. కానీ వ్యాధులైతే అందరికీ సమానమే. అర్థమైందా? జ్వరము రావడం, దీర్ఘకాల వ్యాధులు రావడం, ఆ శరీరముతో బాల్యము, వార్ధక్యము, యవ్వనము ఈ మార్పులు అనుభవించడం జీవాత్మకు తప్పదు. అర్థమైందా? జీవాత్మకైతే తప్పదు. ఇప్పుడు ఉదాహరణకి మానవ జన్మలోనే దుర్ఘటనలు ఉన్నాయా? మీరు ఒక్కసారి ఇల్లు వదిలి కాస్త అరణ్యములో ఉన్న రోడ్డును చూడండి. ఆ మార్గములో ఎన్ని జీవులు మానవుడు ఉపయోగించుకునే వాహనాల కింద చనిపోతూ ఉన్నవి. మానవుడు ఉపయోగించుకునే వాహనాల ద్వారా ఎన్నో మూగ పశువులు దుర్ఘటనకి గురవుతూనే ఉన్నవి. కేవలం మూగ పశువులే దుర్ఘటనకి గురవుతున్నాయా అనంటే
మానవుడు మార్గాన్ని వైశాల్యం పెంచుకోవాలనుకున్నప్పుడు పురాతన చెట్లని కూడా నరికివేస్తూ ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నప్పుడు ఆ వృక్షాల మూలము కింద ఎన్నో జీవకోటి ప్రాణులు నివసిస్తుంటవి, వాటికి కూడా హానియే కలుగుతుంది. అలాగే ఆ వృక్షాల మీద కొమ్మల మధ్యలో ఎన్ని పక్షులు గూడు పెట్టుకున్నాయో అవి ఆహారం కోసం వెళ్ళినప్పుడు మనం మిషనేసి చెట్టు నరుకుతే ఆ గూడులో ఉన్న గుడ్లన్నీ చితికిపోతూ ఉన్నవే. ఎక్కడ ఏ దేహమున ఆధ్యాత్మిక దుఃఖం లేదో చెప్పండి, ఏ దేహమున ఆది భౌతిక దుఃఖం లేదో చెప్పండి, ఏ దేహమున ఆది దైవిక దుఃఖం లేదు. కేవలం ఇంద్రియ సామర్థ్యం మాత్రమే వేరుగా ఉంది, కానీ ఆధ్యాత్మిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం మాత్రం ప్రతి శరీరములో ఉంటుంది. కానీ నివారణ, దాని బారి నుండి తొలగించుకునే అవకాశం ఎక్కడ లభించింది అంటే మోక్షంలో లభిస్తుంది. మోక్షమే. అంటే మానవ జన్మలో మనం వివేకముతో, వైరాగ్యముతో, అభ్యాసముతో పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన సాధనాలను ఉపయోగించుకోకుండా జీవించగలిగితే ఏమైపోతుంది? అప్పుడు కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అర్థమైందా? ఇదే ఇక్కడ చెప్తున్నాడు. ఆధ్యాత్మిక దుఃఖం అంటే శరీరము ద్వారా జీవుడు అనుభవిస్తున్న, తన శరీరము ద్వారా తాను అనుభవిస్తున్న దుఃఖమే ఆధ్యాత్మిక దుఃఖం. ఈ ఆధ్యాత్మిక దుఃఖంలో ఎవరో మనని ఒక 2 మాసాల కింద ఏదో అన్నారు, అప్పుడు మనం ఆ బాధ అనుభవించాం. ఈరోజు అంటున్నారు కాదు, కానీ దుఃఖం తలుచుకొని వర్తమానములో మన చక్షువుల యందు అసువులు ఉన్నాయా లేవా? ఇప్పుడు వర్తమానములో కూడా మనం గతాన్ని తలుచుకుని రోధిస్తూ ఉన్నాం, దుఃఖింపబడుతూ ఉన్నాం. ఈ దుఃఖానికి కారణం ఎదుటి వ్యక్తియా, మీ సంస్కారాలా? మన సంస్కారాలు. మన సంస్కారాలు. సంస్కారాలు ఎక్కడున్నవి? ఈ సంస్కారాలు, ఈ స్టోరేజ్ అంతా ఎక్కడుంది? సూక్ష్మ శరీరంలో ఉంది. అందుకే ఏమన్నాడు? ఆధ్యాత్మిక దుఃఖం అంటే నీ శరీరము ద్వారా నీవు అనుభవిస్తున్నావు. అది స్థూల దేహము కావచ్చు, సూక్ష్మ దేహము కావచ్చు. అర్థమైందా? స్వయముగా జీవుడు తన శరీరము ద్వారా అనుభవించే దుఃఖాలని ఏమన్నాడు? ఆధ్యాత్మిక దుఃఖం. అది సూక్ష్మ శరీరం ఉండొచ్చు, లేదా స్థూల దేహం ఉండొచ్చు. స్థూల దేహంలో కలిగిన దుఃఖం ఏంటి? స్థూల దేహం వల్ల ఏ దుఃఖము కలుగుతుంది? స్థూల దేహం వల్ల కలిగే దుఃఖం చెప్పండి. ఆధ్యాత్మిక దుఃఖం. ఆది భౌతిక. స్థూల దేహం వల్ల మనం ఏం అనుభవిస్తున్నాము? ఇక్కడ ఆధ్యాత్మిక దుఃఖములోనే తన శరీరము ద్వారా తాను అనుభవించే దుఃఖమే ఆధ్యాత్మిక దుఃఖము అని చెప్పి శరీరాలు ఏవేవిటి? సూక్ష్మదేహము, స్థూల దేహము అన్నారు. ఇప్పుడు ఈ స్థూల దేహము ద్వారా జీవుడు ఏమేమి అనుభవిస్తాడు? వ్యాధులు అమ్మా, వ్యాధులు, వార్ధక్యము. వ్యాధులు, వార్ధక్య, బాల్య దుఃఖములు. అర్థమైందా? బాల్యములో కూడా మనం రోధిస్తూ ఉంటాం, కానీ తల్లి మరోలా అర్థం చేసుకుంటుంది.
కనుక స్థూల దేహములో వార్ధాక్య శైశవ దుఃఖములు ఉన్నవి, అలాగే జ్వర పీడిత దుఃఖములు స్థూల దేహముతో ఉంటవి. కేవలం మనం వ్యాధులని ఉపశమనము ఔషధము ద్వారా చేసుకుంటున్నాము, కానీ వార్ధాక్య దుఃఖం మాత్రం తొలగిపోవడానికి వీలు లేదు. కేవలం శరీరం జీర్ణమైపోయినప్పుడే ఆ దుఃఖము నుండి జీవుడు విడబడతాడు. కానీ ఎంతటి పుత్ర పౌత్రాదులు ఓదార్చినా, ఎంతటి వైద్యం అందినప్పటికీ కూడా వార్ధాక్య స్థూల దేహ దుఃఖము నుండి జీవుడు దూరము కాలేకపోతున్నాడు. ఇక రెండవది సూక్ష్మదేహం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మరి వీటి వల్ల కలిగే దుఃఖము నుండి విడిపోవాలంటే ఏం చేయాలి? అష్టాంగ యోగం, ధ్యానము. అర్థమైందా? సాధన ద్వారానే సూక్ష్మదేహ దుఃఖముల నుండి జీవుడు తనంతాను రక్షించుకోగలుగుతాడు. వ్యాధి బారిన పడకుండా ఔషధం ఎటులా ఉపయోగపడుతుందో, వార్ధాక్యములో ఒంటరితనముగా ఉండకూడదు అంటే యవ్వనములో చేసిన మిత్ర భావననే అతనికి వార్ధాక్యములో నలుగురు తోడుండేలాగా ఉంటుందో, అలాగే సూక్ష్మదేహము నుండి దుఃఖం అనుభవించకూడదు అనుకుంటే అతనికి జ్ఞాన వైరాగ్యములే తోడుపడతవి. అంతకంటే మించిన ఔషధం మరొకటి లేదు. ఆ తర్వాత ఏ దుఃఖం ఉంది? ఆది భౌతిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖము అంటే ప్రాణులు. ఏ ప్రాణులు? క్రూర జంతువులు, క్రూర జంతువుల వలననే ఉందా? సజాతి వల్ల కూడా ఉందా? ఉంది. అర్థమైందా? భర్తకి భార్య దుఃఖం ఇస్తాడు, భార్యకి భర్త దుఃఖం ఇస్తాడు. ఎక్కడైనా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు అంటే పోనీ భార్యాభర్తలు సంతానము అందరూ అనుకూలంగా ఉన్నారు అనంటే బంధువర్గముతో దుఃఖం. బంధువర్గము పక్క. అర్థమైందా? పోనీ కుటుంబములో అంత శాంతి ఉంది, బంధువర్గం కూడా మంచిగా దొరికింది అని అంటే పక్క వారితోనో ఇంకా ఇలా. పోనీ పక్కవారు కూడా మంచివారు అంటే పరదేశముతో కూడా దుఃఖం ఉంది. అర్థమైందా? అయితే భూతము నుండి భూతం, సజాతీయ దుఃఖము కానీ, ఒక ప్రాణి మరొక ప్రాణికి ఇచ్చే దుఃఖము నుండి కానీ నివారణ ఒక్కటే, కైవల్య మార్గమే. ఎందుకంటే కైవల్యములో దేహములు ఉండవు గనక అక్కడ పరప్రాణి ఆత్మ వరకు అందుకోలేదు గనక ఆ దుఃఖము నుండి మనం తొలగిపోవాలి అంటే కేవలం కైవల్య మార్గమే ఏకైక ఉపాయము అంటున్నాడు. అర్థమైందా? మనం కైవల్యమును పొందేంత వరకు పరప్రాణి నుండి దుఃఖం మనం అనుభవించవలసిందే. నివారణ అయితే లేదు. లేదా ఉందా? లేదు. పరప్రాణితో దుఃఖము నిరంతరము అనుభవిస్తూనే ఉంటాము. అందుకనే ఏమన్నాడు? ఆధ్యాత్మిక దుఃఖమునన్నను ఔషధాలతో జ్ఞానముతో దూరం చేసుకుంటావేమో, కానీ ఆది భౌతిక దుఃఖము మాత్రం నీ వల్ల అసాధ్యము. అది కేవలం కైవల్యములోనే సాధ్యము అంటాడు. ఇక మూడవ దుఃఖం ఏది? ఆది దైవికము.
ఈ ఆది దైవికం ఏంటి? తుఫాన్, భూకంపాలు ఇలాంటివి, భూకంపాలు, అగ్ని ప్రళయాలు, ఇవన్నీ కూడా మనకేం చేస్తవి? దుఃఖింపజేస్తవి. ఇంతేకాకుండా కరెంట్ షాక్ కొడుతుంటది అప్పుడప్పుడు కదా. భూప్రళయాలు, అగ్ని ప్రళయాలు, జల ప్రళయాలు కాకుండా అప్పుడప్పుడు ఏమైపోతుంది? విద్యుత్, కరెంట్ షాక్ కొట్టి చనిపోతారు. ఇంకొంతమంది వడదెబ్బతో చనిపోతారు. ఇంకొంతమంది వాతముతో ఏంటి, చాలా చలి ఎక్కువైనప్పుడు శరీరంలో ఆ చలి వాతంలోకి మారి మొత్తం వణుకుడు వచ్చేసి నర్వస్ సిస్టమ్ అన్ని కూడా ఒకదానితో ఒకటి ప్రెస్ అయిపోయి కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అంటే నిజంగా చెప్పాలి అంటే ఈ శరీరమున జీవుడు నేను చాలా సౌకర్యంగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఉన్నాడేమో 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు, 90 ఏండ్లు, 100 ఏండ్లు, 150 ఏండ్లు, 200 ఏండ్లు, పోని 400 సంవత్సరాలు ఉన్నాడేమో సౌకర్యవంతంగా. కానీ సృష్టి కాలముతో తీసుకుంటే ఆ 400 సంవత్సరాల ఆయువు ఎంత పర్సంటేజ్ చెప్పండి? చెప్పలేము. ఆ పర్సంటేజ్ లోకే రాదు. అర్థమైందా? ఇలా కపిల మహర్షి చెప్పే ప్రయత్నం చేశాడు. మొదటి సూత్రములో 3 దుఃఖాలు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలు. ఈ 3 దుఃఖాలను మనం దూరం చేసుకోవాలి అంటే యోగ దర్శనంలో చెప్పినట్టుగా కైవల్య మార్గమునే మనం ఎన్నుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి.